రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్యల మీద ఏ విధంగా మాట్లాడారు? నిరుద్యోగ సమస్య మీద అసలు ఆయన నెగ్లెక్ట్ చేసిండు ఈరోజు. టు బి ఫ్యాక్ట్ చెప్పాలంటే మేము ఎంతో ఎక్స్పెక్ట్ చేసాం యాజ్ స్టూడెంట్స్. లాస్ట్ టైం కూడా నేను మాట్లాడినప్పుడు ఒకటే విషయం చెప్పాను. యాజ్ అ యూనివర్సిటీకి మీరు వస్తున్నప్పుడు 1000 crores ఆల్రెడీ మీరు చెప్పిన విషయమే, మీరు కొత్తగా తీసుకొచ్చింది ఏం లేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు 1000 crores చెప్పారు, అది ఈ రోజు జియో పాస్ చేశారు. రియల్లీ వీఆర్ హ్యాపీ ఫర్ దట్, మేము దానికి కానట్లేదు. కాకపోతే 2 years నుంచి మేము వెయిట్ చేస్తున్నాము. అట్లీస్ట్ ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తున్నప్పుడు ఈ రోజన్నా మీరు జాబ్ క్యాలెండర్ మీద అప్డేట్ ఇస్తారని మేము ఎక్స్పెక్ట్ చేసాము. కానీ మీరు దాన్ని నెగ్లెక్ట్ చేసి మీరు ఒక పక్కన నిరసన తెలియజేస్తున్నా కూడా చూసి చూడండి వెళ్ళిపోవడం అనేది నిజంగా మేము దాన్ని ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు క్లియర్గా చెప్పారు, ఎవరైనా స్టూడెంట్స్ నిరసన తెలియజేస్తున్నా కూడా వాళ్ళు శాంతియుతంగా నిరసన తెలియజేసుకోండి, వాళ్ళతో నేను మాట్లాడతా వాళ్ళ యొక్క సమస్యను సాల్వ్ చేస్తాను అని చెప్పేసి మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు మీరు చెప్పడం జరిగింది. మరి ఈ రోజు స్టూడెంట్స్ లాస్ట్ వరకు మీ స్పీచ్ లాస్ట్ వరకు ఇని ఈ రోజు జాబ్ క్యాలెండర్ మీద మీరు మాట్లాడకపోవడంతో వాళ్ళు నిరసన తెలియజేసే క్రమంలో వాళ్ళు రోడ్ ఎక్కుతుంటే ఈ రోజు పోలీస్ వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ కొడుతూ ఉంటే మీరు చూసి చూడండి వెళ్ళిపోవడం అనేది తీవ్రంగా కూడా నేను యాజ్ ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ విద్యార్థిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు ఫైనాన్షియల్ గా వీక్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎంతో మంది యూనివర్సిటీకి వస్తారు. యూనివర్సిటీ కాదు, అశోక్ నగర్ లో కానీ దిల్సుఖ్ నగర్ కానీ ఎంతో మంది స్టూడెంట్స్ కొన్ని ఇయర్స్ నుంచి చదువుతున్నారు. వాళ్ళకి ఫైనాన్షియల్ చాలా వీక్ ఉండి వాళ్ళ ప్రాబ్లమ్స్ మీరు ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి. వాళ్ళ రూమ్లలో ఫుడ్ సరిగ్గా లేకుండా ఈరోజు వాళ్ళ ప్రాబ్లమ్స్ తో స్టడీ హాల్ ఫీజు కట్టలేక వాళ్ళు తిని వాళ్ళంతా కష్టంతో వాళ్ళు చదువుతున్నారు. కానీ ఈ రోజు ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వాలు మారుతున్నాయి. లాస్ట్ టైం మేమందరం కూడా స్టూడెంట్స్ యాజ్ ఎ కాంగ్రెస్ గవర్నమెంట్ కి సపోర్ట్ చేసి మేము గెలిపించుకున్నాం. ఎందుకు? వి నీడ్ చేంజ్, వి నీడ్ జాబ్స్, వి నీడ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, వి నీడ్ డెవలప్మెంట్ ఆఫ్ హెల్త్ అని. బట్ ఈ రోజు ఏ చేంజ్ కోసం అయితే మేము తీసుకొచ్చామో ఆ చేంజ్ ఈ రోజు రాలేదు. సో దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాము. లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే కేసీఆర్ ఏదైతే తప్పు చేశాడో ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా అదే తప్పు చేయడం జరుగుతుంది. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు మారండి, ఇప్పటికైనా జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి, లేకపోతే తీవ్ర ఎత్తున ఉద్యమ సెగ మీకు తగులుతుందని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను.